సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. అంతటా హాట్ టాపిక్ గా మారిన రేషన్ బియ్యం మాయం కేసులో A6 గా మాజీ మంత్రి పేర్ని నాని పేరును పోలీసులు తాజాగా చేర్చారు. అంతటా హాట్ టాపిక్ గా మారిన రేషన్ బియ్యం మాయం కేసులో A6 గా మాజీ మంత్రి పేర్ని నాని పేరును పోలీసులు తాజాగా చేర్చారు. మచిలీపట్నం మండలంలోని గోడలో దాదాపు 7,800 బస్తాల రేషన్ బియ్యం మాయం కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జేసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇంకా A2 మానస తేజతో పాటు సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను మచిలీపట్నం రూరల్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు న్యాయమూర్తి జనవరి 10వ తేదీ వరకు రిమాండ్ విధించడం కూడా జరిగింది. అయితే తాజాగా మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నానిని పోలీసులు ఈ కేసులో A6 గా చేర్చారు. పేర్ని నాని గోదాములు బియ్యం మాయమైన కేసులో ఏ ఒక్కరూ తప్పించుకోలేరని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పేర్ని నానికి చెందిన గోదాంల రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందన్న విషయం సుస్పష్టమైంది అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడం జరిగిందని, విచారణ కొనసాగుతుందని, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. పేదల బియ్యాన్ని అక్రమంగా తరలించి వాటి ద్వారా లబ్ధి పొందిన పేర్ని నాని నీతి వ్యాఖ్యలు చెప్తే వినే స్థితిలో ప్రజలు లేరని ఆయన స్పష్టం చేశారు. బియ్యం మాయం చేసిన కేసులో ఏ ఒక్కరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు. ఈ కేసులో అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపైన కూడా విచారణ జరుగుతుందని, అంతిమ లబ్ధిదారుడు మాత్రం పేర్ని నానినే అని ఆయన పేర్కొన్నారు. బియ్యం దొంగలు పక్కగా ఓపెన్గా దొరికారు. ఎవరు దొంగతనం చేశారన్నది క్లారిటీగా ఇవాళ ఎంక్వైరీలో మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది. నిన్న ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని గారు వాళ్ళ భార్య మీద గోడౌన్స్ కట్టించి, వాళ్ళ భార్య పేద మీద ఉన్నటువంటి గోడౌన్స్ నుంచి అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ కాపులాదారుడిగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పేదలకిచ్చే మరి ఏదైతే బియ్యం పథకం స్కీమ్ కింద అందించాల్సినటువంటి బియ్యాన్ని కూడా అమ్మేసుకున్నారని చెప్పి టోటల్ ఇవాళ బహిర్గతంగా బయటకు వచ్చాయి. సిగ్గు లేకుండా ఇంకా బొంకుతా ఉన్నారు, పండగలు చేసుకుంటా ఉన్నారు. బియ్యాలు దొంగతనం చేసి బియ్యం కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఇంకేదో బెయిల్ వచ్చింది, ఆవేది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పి ఏంటో స్వీట్లు పంచుకుంటున్నారట. నేను నిన్న చూసా, పేర్ని నాని గారు వెళ్ళి గోడౌన్స్ దగ్గర అమాయకులు బెదిరిస్తూ ఉన్నాడు. ఆయన ఏంటి బెదిరింపు రాజకీయాలు? వాళ్ళ కడుపు కొట్టింది నువ్వు, వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు తరలించుకున్నావు నీ గోడౌన్స్కి. ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైగా నువ్వు బెదిరిస్తున్నావా? ఈ బెదిరింపులు ఎక్కువ కాలం సాగవు. ఇవాళ మీరు క్లియర్గా దొరికారు, మీ దగ్గర మేనేజర్ని దాచావు. ఇవాళ పోలీసులు మేనేజర్ని తీసుకొచ్చారు. ఎవడైతే కేసు పెట్టాడో వాడే ఒక దొంగ. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక డ్రైవర్ మంగారావు, అట్లాగే ఒక వ్యక్తి మిల్లు ఓనరు, అక్కడి నుంచి మీరు బియ్యాలన్నీ కూడా కాకినాడకు తరలిచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు మీకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి. ఇదంతా ఏంటి? పైకేమో నీతి కబుర్లు చేసేయన్నీ ఏదో సామెతలు ఉన్నాయి కదా. ఇవాళ నీతి కబుర్లు చెప్పడం కాదు, ఆచరించి చూపిస్తేనే అది అవుతుంది. నువ్వు పెద్ద దొంగవి, మీదే ఒక దొంగల కుటుంబం. ఇవాళ గింజాయి చేసి రాష్ట్రంలో బందరపట్నంలో ఉన్నటువంటి పిల్లల్ని నాశనం చేశారు, వాళ్ళ బ్రతుకులు నాశనం చేశారు. ఇవాళ ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత ఇప్పుడు వెళ్ళి బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు. దీని మీద కూడా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. మొత్తం టోటల్ ఇదంతా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేరు. బినామీలతో సహా అందరూ బయటకు వస్తారు. రేషన్ బియ్యం మాయం కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. A2 మానస తేజతో పాటు సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను మచిలీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సోమవారం రాత్రి నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం ఎస్కార్ వాహనంలో మచిలీపట్నం రూరల్ PS నుంచి వారిని పోలీసులు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి నిందితులకు జనవరి 10వ తేదీ వరకు రిమాండ్ విధించారు. 31వ డివిజన్ శారదానగర్ లో సామాజిక పెన్షన్లను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా సామాజిక పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని 31వ డివిజన్ శారదానగర్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందని, ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ను పెంచి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అన్నారు. రాష్ట్రంలో చాలా మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని, సమగ్ర విచారణ చేపట్టి అనర్హులను తొలగించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ పొందుతున్న వారు ఎవరైనా మృతి చెందితే ఆ పెన్షన్ వెంటనే తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేయడం ఈ నెల నుంచి ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా బందరు నియోజకవర్గంలో అర్హత కలిగిన 24 మందికి నూతనంగా పెన్షన్ అందజేశామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉగాది నుంచి అమలు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో లంకే నారాయణ ప్రసాద్, సనక నాగరు, దేవరపల్లి అనిత, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, మాదివాడ రాము, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖు అందజేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 1వ తారీఖు ఏదైనా సెలవు దినాలు వచ్చినా లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా 31నే పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో చూస్తే 10వ తారీఖు కూడా పెన్షన్లు పడిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా వచ్చిన దగ్గర నుంచి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలైలో 7,000 రూపాయలు జూన్ మాసం నుంచి అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈరోజు అది కంటిన్యూ అవుతోంది. దాదాపు 64 లక్షల పెన్షన్లు అందించడం కూడా జరుగుతోంది. అలాగే గతంలో ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్లు 75 రూపాయలు అవడం, తర్వాత 200 రూపాయల వరకు చాలా కాలం ఉన్న ఫస్ట్ టైం దాన్ని 2,000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 సంవత్సరంలో మరి ఆ రోజు 200 పెన్షన్ని 2,000 రూపాయలు చేయటం, మళ్ళీ 2019 తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 3,000 రూపాయలు చేస్తామని ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఆ రోజు ప్రజలు ఓట్లేస్తే నేను పెంచుతానని చెప్పాను, దశల వారీగా పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 200 చొప్పున అవి కూడా సక్రమంగా వచ్చే కాదు. కానీ ఇవాళ 64 లక్షల మంది పెన్షన్దారులకి 4,000 రూపాయలు వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్స్ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయి పనులు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం. ఇవాళ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని పెన్షన్లు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నారు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఇవాళ అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం, అదేవిధంగా త్వరలోనే బస్సు ప్రయాణం కూడా మరి ఉగాది నుంచి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న టోటల్ నివేదికలు తెప్పించమని చెప్పడం జరిగింది. ఇవాళ అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఒక్కొక్కటి మనం ముందుకెళ్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చాలామంది ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ మనల్ని డిస్టర్బ్ చేయడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాయమాటలు. ఎందుకంటే మన కరెంట్ రేట్లు ఎందువల్ల పెరిగినాయి? లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి ఒప్పందాల వల్ల ట్రూ అప్ ఛార్జెస్ పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని ఎందుకంటే ఒక ఫైనాన్షియల్గా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత తగ్గించాలంటే దానికి ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. దానివల్ల మరి పెంచిన ఛార్జీలని మరి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తాం. ఆ రోజు మేము హామీ ఇచ్చాం, కరెంటు విద్యుత్ రేట్లు పెరగం 2019 ఎన్నికల్లో క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. భవిష్యత్తులో తగ్గిస్తాం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే. కానీ ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఈరోజు మరి
పీపీఏలు ఆ రోజు రద్దు చేయటం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఆ రోజు ఉన్నటువంటి రేట్లను తగ్గించి అగ్రిమెంట్లు చేస్తే అవి రద్దు చేసి అత్యధిక రేట్లకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇవి కూడా మనం పరిశీలన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పింఛన్ లబ్ధిదారులను ఆనందం వెల్లివిరుస్తుందని కొక్కిలిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు అన్నారు. మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామ పంచాయతీలో పింఛన్లను అధికారులతో కలిసి సర్పంచ్ రాంబాబు, ఎంపీటీసీ సభ్యురాలు దిడ్ల రాణీలు పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే పింఛన్లు పంపిణీ చేసే వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సర్పంచ్ రాంబాబు, ఎంపీటీసీ రాణీలు పింఛన్ల నగదును అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనతో అధికారులతో కలిసి పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వాక రవికుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ చిముటూరి దుర్గాప్రసాద్, వీఆర్ఓ కల్లేపల్లి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బుద్ధప్రసాద్ గారి సూచనలతో ఈరోజు కొక్కిలిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో తెల్లవారుజాము నుండి పెన్షన్ల కార్యక్రమం ఇవ్వటం జరిగింది. అది కూడా ఒకరోజు ముందే ఇవ్వటం జరుగుతుంది. రేపు అసలు జనవరి పెన్షన్ ఇది, కానీ ఒకరోజు ముందే ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ అందరికీ కూడా వీళ్ళ అవసరాలన్నీ కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు ముందే ఇవ్వండి వాళ్ళకి జనవరి 1 అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం ఉంటాం. అధికారులందరూ సెక్రటరీ గారు, మా ఏఎన్ఎం గారు, అట్లాగే విఆర్ఏ వీళ్ళందరూ కూడా, అలాగే మా ఎంపీటీసీ ఇట్లా రాని వీళ్ళందరితో కూడా తో కలిపి ఈ పెన్షన్లు ఇవ్వడం జరిగింది సార్. పెడన మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా దేశు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎండూరి లక్ష్మీకాంతారావు ఎన్నికయ్యారు. పెడన మండల ఆర్యవైశ్య సంఘం సమావేశం శ్రీ వాసవి ప్రార్థనా మందిరంలో నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లూరు చిన్న అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సన్నిధి నాగసాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెడన మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా దేశు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా కొత్త ఫణిభూషణ్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా జల్లూరు చిట్టికొట్టయ్య, ఉపాధ్యక్షులుగా మామిడి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎండూరి లక్ష్మీకాంతారావు, కార్యదర్శిగా పద్మనాభుని వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కొలిపర నాగేశ్వరరావులను కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సన్నిధి నాగసాయి, పెడన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరి చిన్న ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం పీఆర్ఓ చెక్క ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, విద్యా వైద్య కమిటీ చైర్మన్ మామిడి వెంకట వరప్రసాదరావు, బందరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పద్మనాభుని నరసింహమూర్తి, గుడ్లవల్లేరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మురళి, జిల్లా వాసవి సేవాదళ నాయకులు పొట్ట హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ చిన్నగారి సమక్షంలో ఏకగ్రీవంగా ఎంపిక కాబడినాను. రాబోయే 2 సంవత్సరాల నా పదవీ కాలంలో ఆర్యవైశ్య సోదరులకు, సోదరీమణులకు అందరికీ అందుబాటులో ఉంటానని, అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని, జిల్లా ఆర్యవైశ్య సంఘములకు, ఆర్యవైశ్య సంఘంలో చేసే కార్యక్రమములకు హాజరవుతానని, ఆర్యవైశ్యుల ఐక్యతకు పాటుపడతానని, ఆర్యవైశ్యుల దొంగ నోట్ల తయారీ చలామణి చేస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ అబ్దుల్ సుభాని తెలిపారు. దొంగ నోట్ల తయారీ చలామణి చేస్తున్న 4గురిని అదుపులో తీసుకున్నట్లు డీఎస్పీ అబ్దుల్ సుభాని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల బస్టాండ్ సమీపంలోని ఒక బార్లో దొంగ నోట్లను చలామణి చేస్తున్న కన్నికంటి కృష్ణను అదుపులోకి తీసుకుని అతని వద్ద 500 రూపాయల దొంగ నోట్లను 6 స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో వీరాచారి, సత్యనారాయణ, శివప్రసాద్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కొన్ని దొంగ నోట్లను, వీటిని ముద్రించడానికి వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందని భావిస్తున్నామని, మరింత విచారణ జరగాల్సి ఉందన్నారు. 26/12/2024 ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎస్డిఆర్ బార్ అండ్ రెస్టారెంట్స్ వద్ద కొంతమంది దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉంటే 500 రూపాయల నోట్లు ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆ క్యాషియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనము కృష్ణ అనే అతన్ని మనము కన్నేగంటి కృష్ణ అనే అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 15 500 నకిలీ నోట్లు మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. దాని తర్వాత
అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు వీరాచారి, అలాగే సత్యనారాయణ, శివప్రసాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మన చిలకలపూడి సిఐ గారు వాళ్ళ టీము అందరూ కూడా సీజుడ్ ప్రాపర్టీ వచ్చేసి 200 నకిలీ నోట్లు 3, 500 నకిలీ నోట్లు 6, HP డెస్క్టాప్ 1, అలాగే ఫ్రేమ్స్, ఎంటీ ఫ్రేమ్స్ 2, తర్వాత లామినేషన్ ఎక్విప్మెంట్ 1, ప్రింటర్స్ 2, A4 షీట్కి సంబంధించిన వాటర్ మార్కి కొన్ని, అలాగే A4 షీట్స్, దానికి దొంగ నోట్లకి ఉపయోగించే ఇంకు, అలాగే టేబుల్ 1 సీజ్ చేయడం జరిగింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.